దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. PM Saab, Modi Saab, I am telling you with my heart. We are in inspiring time. The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work.